మనము పరిమితము కలిగిన వాడు. నీ చూపు ఎంతవరకు చూడగలిగితే అదే నీకు పరిమితం. దేవుడు సమస్తము చూడగలిగేవాడు అంటే అపరిమితుడు, నో లిమిట్స్. లిమిట్ అన్నది లేదు, దేవునికి లిమిట్ అన్నది లేదు. ఈరోజు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, ఛాలెంజ్ యువర్ లిమిట్స్. నీ లిమిట్ ఏంటో అంతకు మించి దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను అపరిమితమైన ఒక స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళాలి. పరిమితమైనది కాదు నీ స్థితి. అటువంటి స్థితి ఇవ్వగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడేనని మనం చేస్తున్నాం. నీ స్థితి నువ్వు చూసుకో అక్కర్లేదు, నీ పరిస్థితి నువ్వు చూసుకో అక్కర్లేదు. బైబిల్ గ్రంథంలో 1 వృత్తాంతాల గ్రంథంలో ఒక తల్లి తన కుమారుని కని ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఎబ్బేసు అని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. దుఃఖంతోనే కన్నది, దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. దానికి అర్థం ఏంటంటే ఎబ్బేసు అని అంటే దుఃఖపుత్రుడు అని. ఆయన ఎదిగాడు. నా తల్లి నాకు దుఃఖంలోనే కన్నదా, నాకు ఎబ్బేసు అని పేరు పెట్టిందా, నా అన్నదమ్ముల్లో నేను గొప్పవాడిని కావాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న మాట చదువుదాం. అమ్మా, తన సహోదరుల కంటే అతను ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి తన తల్లి వేదనతో కన్నానని తన కుమారుడికి ఎబ్బేసు అని పేరు పెట్టిందంట. కానీ ఎబ్బేసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నువ్వు నా మొర ఆలకించు, నన్ను విశాలపరచు, నా జీవితాన్ని ఆశీర్వదించు, అది నీకొక్కడికే సాధ్యం అంటే దేవుడంట అతన్ని ఆశీర్వదించాడట. ఆయన అన్నదమ్ముల్లో అతను గొప్పవాడిగా ఉన్నాడని మనం చూస్తున్నా. అక్కడ ఉన్నది ఆ మాట చదవండి. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. ఎబ్బేసు అని పేరు పెట్టాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గురించి మొరపెట్టగా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవిని అతను దయచేసాడట. అన్నదమ్ములు ఆయన గొప్పగా దీవించబడ్డాడు. ఇదిగో నీ చెయ్యి నన్ను బలపరచాలి, నా యొక్క స్థితిని మార్చేయి, నా పరిస్థితిని మార్చేయని. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఒకడున్నాడు, ఆయనే యేసయ్య అని మనం ఇస్తున్నాం. ఛాలెంజ్ యువర్ లిమిట్స్. నీ లిమిట్కి మించి ఆయన ఏ కార్యమైనా చేయగలడు. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మంచివాడు, చాలా న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అటువంటి రాజు కట్ట క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ రాచపుండు అంటారు ఆ రాజుల కాలంలో, రాచపుండు అంట. అది ఆయనకు వచ్చింది. చచ్చిపోయే సమయం వచ్చింది, చనిపోయే సమయం వచ్చింది. దేవాది దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, నీ ఇల్లు చక్కపెట్టుకో, నీ జీవితాన్ని చక్కపెట్టుకో, త్వరగా నువ్వు చనిపోతావు తప్పనిసరిగా అని తన ప్రవక్తతో, యెషయా ప్రవక్తతో
ఆయన కబురు పెట్టాడు. కబురు పెడితే ఈ ఉజ్జియా అనేవాడు, హిజ్కియా అనేవాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను స్వస్థపరిచయ్యా, నేను ఎలా బ్రతికాను, ఏ నీతిగా నిన్ను ఆరాధన చేశాను, ఏ రీతిగా నేను జీవించాను నీకు తెలుసు కదా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడట. వెంటనే తన ప్రవక్తని పంపించి ఇదిగో ఇంకొక 15 సంవత్సరాలు నీకు ఆయుసిస్తున్నాను అని అన్నాడు. దానికి సూచనేంటి? కావాలి కదా. రాచపుండు మీద ఆయన మరి కట్టుకట్టాడు. అక్కడ కట్టుకట్టడం అన్నది కాదు ప్రాముఖ్యత. నేను స్వస్థపడతాను, మరొక 15 సంవత్సరాలు నేను ఆయుసు పొందుతాను, జీవిస్తాను అన్నదానికి సూచనేంటి అని అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. యెషయా గ్రంథం. ఆహాజు ఎండగడియము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కింది. ఈ రోజు టైం చెప్పండి అంటే ఇలా చూసి టైం చెప్తాం. 9:09 రాత్రి. అప్పుడు టైం లేదు. సూర్యుడు యొక్క కాంతి పడుతున్నప్పుడు 12 గంటలంటే మెట్టు 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 ఆ నీడ అలాగ పైకెక్కేది. ఆ 12 తర్వాత 1 గంట కంటే నీడ అలాగ మెట్లు దిగేది. అంతగా టెక్నాలజీ ఉండేది ఆ రోజుల్లో. సాయంత్రం అయిపోతుంది, 10 మెట్లు ఎక్కినాయి. 10 మెట్లు ఎక్కినా అంటే ఉదయం 10 అవుతుంది. 10 మెట్లు ఎక్కిపోయినాయి. అప్పుడు ఆ ప్రవక్తని యెషయా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడంటే నాకు సూచనేటి అని అన్నాడు. సూచనేటంటే 10 మెట్లు ఎక్కిన సూర్యుడు ఏం చేయాలంటే 10 మెట్లు దిగేటట్లుగా చేస్తే సరిపోతుందా అని అడిగాడు. అడిగితే సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు 10 అయిపోయినా ఆ మెట్లు 10 మెట్లు ఎక్కిన ఆ సూర్యకాంతి మళ్ళా దిగడం అంటే అసాధ్యమే కదా. మళ్ళా కిందకి దిగడం అంటే అసాధ్యమే. అటువంటి సూచన చూపించాడు. నీ దేవుడు నీ లిమిట్స్ దాటి నేను ఏ కార్యమైనా నీ చేతిలో చెయ్యగలడు. నీ చేతిలో ఏ కార్యమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. 78వ కీర్తన భాగంలో 41వ వచనంలో ఇశ్రాయేలీయులు సణుగుతూ ఉన్నారు. మాకు మాంసం ఇవ్వగలవా అంటున్నారు. పురేళ్లను రప్పించాడు. రమాలు 30 లక్షల మంది ఉన్న వారికి భోజనం పెట్టాడు. ఆయన నీ లిమిట్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మాటి మాటికి వారి దేవుని శోధించిరి. మాటి మాటికి సంతాపము కలిగించారు. మాకు భోజనం పెట్టగలవా, నువ్వు ఈ అరణ్యంలో భోజనం పెట్టగలవా అని అడుగుతున్నారు. దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఆయన లిమిట్లెస్, అంటే పరిమితం కాదు, అపరిమితమైన వాడు. ఆకాశం తెరిచాడట, వారికి మన్నాను కురిపించాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. నీ జీవితంలో ఏమన్నా చేయాలని అనుకుంటే ఆయన ఒక్కడే చేయగలడు. నీ యొక్క లిమిట్స్ ని ఆయన పెంచగలడు, నీ స్థితిని మార్చగలడు. ఇశ్రాయేలీయులు మాటి మాటికి అడుగుతా ఉన్నారు. వారు అడుగుతున్నారు, ఇదిగో మారనే నీరుని, ఇచ్చేదని నీరుని మేము ఎలా తాగలము? నీ దేవుడు మాకు మంచి నీళ్ళు ఇవ్వలేడా అని అంటేట. మారనే ఆ చేదు నీళ్లను మధురంగా మార్చిన దేవుడు నీ దేవుడు. ఈరోజు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. నీ లిమిట్స్ ని ఆయన పెంచుతాడు. నీ లిమిట్స్ దాటి ఆయన కార్యం చేస్తాడు. మనకి ఒకటే లిమిట్ అన్నమాట. మన లిమిట్ దాటి ఆయన ఏ కార్యమైనా చేయగలడు. ఎందుకంటే ఇశ్రాయేలు అమోరీలతో యుద్ధం చేస్తున్నారు. అమోరీలతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ నాయకత్వంలో వారి యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అమోరీల మీద యుద్ధం చేస్తుంటే గొప్ప జయము దేవాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అనుకోండి, రేపు యుద్ధం చేయాలి.
ఉదయం మొదలుపెట్టిన క్రికెట్ బాగా ఆడుతున్నారు అనుకోండి, సాయంత్రం అయితే అయ్యో సాయంత్రం అయిపోయింది, మళ్ళా ఉదయానికి మళ్ళా మొదలు పెట్టాలంటే కొత్త బంతి తీసుకుంటాం. కొత్త బంతి తీసుకున్నప్పుడు ముందు రోజుని అంత బాగా ఆడారు, వాళ్ళు తర్వాత రోజున ఆడలేకపోవచ్చు. ఆ స్పీడ్ అంత ఉండదు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనము 12 చదవండి. యెహోవా ఇశ్రాయేలుని ఎదుట ఇశ్రాయేలుని వినుచుండగా యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాను, చంద్రుడు ఆగిను అన్నమాట. సూర్యుడు అలాగో ఒక్కరోజు నిలిచిపోయాడట. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడు అని అంటే 24 గంటలు, ఒక రోజు అంటే 24 గంటలు. సూర్యుడు అస్తమించలేదట. శాస్త్రాజ్ఞులు ఒకరోజు తక్కువ వచ్చింది ఏంటి అని తలలు పట్టుకున్నారంట. ఒకరోజు ఎందుకు తక్కువ వచ్చింది అని బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడంట సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడట. దేవాది దేవుడు నీ లిమిట్స్ ని ఎక్కువ చేస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు, ఇంచుమించు ఒక దినమెల్లా కూడా వాడు అస్తమించలేదు అని ఉన్నది. ఒక్క దినమెల్లా, ఒక దినము 24 గంటలు సూర్యుడు అలాగే ఉండిపోయాడు. చరిత్రలో ఎక్కడా లేని ఘటన అది. నీ జీవితంలో అలా చేయగలడు ఆ దేవుడు. ఒక బాణుడు ఒక మనం ఆలకించిన ఆ దినము అంటే దినము మరొకటి లేదు అని అంటాడు. నీ మనం ఆలకించగలడు. యుద్ధము ముమ్మరంగా జరుగుతుంది. యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తాడు. సూర్యుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో రాగు, చంద్రుడా నువ్వు అయ్యాలో నువ్వు ఆగు, నేను యుద్ధం చేస్తున్నాను అనేటప్పటికట దేవుడు ఆ మనం ఆలకించాడు. నీ లిమిట్స్ ని దేవాది దేవుడు ఎక్కువ చేయగలడు. నీ జీవితాన్ని మార్చగలడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ గొప్ప స్థితిని దేవాది దేవుడు ఇవ్వగలడు. నువ్వు నమ్ము. దేవుడు నీ జీవితంలో మార్చగలడు. నేను ఒక సాక్ష్యం ఆలకించాను. ఆయన బాపనోడు, అబద్ధాలంటే ఆయనకి చాలా ఇష్టం. 7వ తరగతి పోతే పాస్ అయ్యానని చెప్పేవాడట. దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నాడో నీ దేవుడని యెహోవాని నేనే అని ఒక కరపత్రం దొరికితే, నేను ఇన్ని ఉపనిషత్తులు చదివాను, నేను వేదాలు చదివాను, అన్ని చదివాను, ఈ దేవుడు ఈ పేరు ఎక్కడ కనిపించలేదే అని అనుకున్నాడట. నీ దేవుడని యెహోవాని నేనే అన్నాడు. ఆయన ఇలా చదువుతుంటే ఆ అగ్రహారం అనే బ్రాహ్మణ కులాల్లో ఉండే వాళ్ళందరూ కూడా బాపనాళ్ళు, రే ఏం చదువుతున్నావు? నేను కరపత్రం చదువుతున్నాను. ఏముంది? నీ దేవుడని యెహోవా నేనే ఉన్నది, చెప్పేది అది అని చెప్పి చేతుల నుంచి లాక్కుని చెప్పేశారట. కానీ ఆయన మనసులో వచ్చి ఆ మాట జరగలేదు. నీ దేవుడని యెహోవాను నేనే జరగలేదు. 10th క్లాస్ బయటికి వెళ్ళాడు. 10th క్లాస్ బయటికి వెళ్ళి చదువుతుంటే మళ్ళీ అదే గుంపు మరి ప్రార్థన చేస్తూ సువార్త చెబుతూ పాటలు పాడుతూ కరపత్రాలు తీసుకొస్తే ఆయన మరి పరిగెట్టుకెళ్ళి మా ఊర్లో కరపత్రం ఇచ్చాడు. నీ దేవుడని యెహోవాని నేనే అన్నాడు. ఆ దేవుడు ఎక్కడుంటాడు చెప్పు, ఎక్కడ రాయబడిందో చెప్పంటే బైబిల్ ఇచ్చారట. బైబిల్ ఇస్తే, కొత్త నిబంధన ఇస్తే ఎక్కడ దయ్యాలో వాడికి తెలియలేదు. అప్పుడు ఒక పెళ్లికి వెళ్ళారంట. ఆ పెళ్లికి వెళ్తుంటే వాడు బియ్యము ఈ పప్పులు ఉప్పులు పెద్దోళ్ళు అందరూ కడుతుంటే వీడు బయటకు వచ్చాడట. పాటలు విన్నా ఆయన బయటకు వచ్చి ఆ బాపునాడు అడుగుతున్నాడు, ఈ దేవుడు ఎక్కడుంటాడో చెప్పు.
నీ దేవుడని యెహోవాని నేనే అని నీ కరపత్రంలో రాయబడి ఉన్నది. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఈ బైబిల్లో ఉన్నాడు, చదువుకో అన్నాడంట. దానిని మొల్లో దొప్పుకున్నాడు. ఎవరు కనపడకుండా గామంచి కట్టేశాడు. ఒంటి మీద ఉన్న ఆ గామంచి తీసాడు, అలా కట్టాడు. కట్టి ఎవరికి కనపడకుండా ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ దాయాలో అర్థం కాలేదు, ఎక్కడ దాయాలో అర్థం కాలేదు. ఆయన ఇంటి బయటన ఆ గోడ అవతల చెత్తతో ఉన్న ఒక బస్తా ఉంటే ఆ బైబిల్ని గబగబా ముక్కలు ముక్కలుగా, అంటే చింపే లేదు, అంటే పేజీలన్నీ కూడా విడదీసేసాడు. అంటే ఆ బైబిల్ ఇలాగే ఉంటే ఎవడైనా చూసాడంటే అడుగుతారేమోనని పేజీలు వేసిగా కొన్ని చింపేసేసి ఎక్కడా పోకుండా ఆయన ఏం చేశాడంటే దాంట్లో దాచేసుకున్నాడు. అర్ధరాత్రి అయిన తర్వాత గోడ దాటి అక్కడ లైట్ ఉంటే ఒక పేజీ అంటే ఇలా ముక్క తీయడం, అది చదవడం, ఆ చదివిన దాంట్లో కంఠస్థ పెట్టడం. ఆయన అలా కంఠస్థ పెడితే దేవాది దేవుడు ఆయనని దర్శించాడట. దేవాది దేవుడు నమ్ముకున్నాడు. నేనే నీ దేవుడని యెహోవాను అని అన్నాడు. నేనే నీ దేవుడని యెహోవాను అని ఆయన చక్కగా మరి దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలు పెట్టాడు. అంతవరకు ఆయన పోతూ వచ్చింది, ఆయన ఇంటర్మీడియట్ పోయింది. దేవాది దేవుడు కృపను పెట్టి దేవాది దేవుడు మళ్ళా పాస్ చేశాడు. డిగ్రీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీలో ఆయన ఎత్తుకుంటున్నాడు. థర్డ్ క్లాస్లో లేదు. అప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్ళాడు. దీంట్లోనే దొరుకుతుందా అని లేదు. గుండె గాబరపడిపోయాడు. ఇదేంటి, ఈ దేవుని నమ్ముకున్నాను నేను. ఇంతకు ముందు అయితే పోయేది తర్వాత పాస్ అయ్యేవాడిని, అత్యవసర మార్కులతో పాస్ అయ్యేవాడిని. ఇదేంటి డిగ్రీలో పాస్ అవ్వలేదటని, ఫస్ట్ క్లాస్లో ఎందుకని మంచిదని అయితే ఫస్ట్ క్లాస్లో ఉందట. దేవుని కొందరం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళ అమ్మతో మాట్లాడేటట. అమ్మా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని అంటే, ఒరే అబద్ధాలు కోరా, ఒరే నువ్వు చచ్చిపోరా, ఎంతసేపు అబద్ధాలైనా అంటే అటు స్కన్ అయిపోయాడంట. నువ్వు పాస్ అవడం ఏంట్రా ఫస్ట్ క్లాస్ అని ఆశ్చర్యపడ్డదట వాళ్ళమ్మ. అలాగా ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడంటే విదేశాలకు తీసుకెళ్ళి జర్మనీకి తీసుకెళ్ళాడు. జర్మనీలో ఒక మాట చెప్తాను. ఆయన జర్మనీలో క్యాన్సర్ మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు. అన్ని చెప్పను కానీ ఒక మాట చెప్తున్నాను. రీసెర్చ్ చేస్తుంటే ఆ రీసెర్చ్ చేసిన ఆ బుక్ ఇస్తా, ఎవరైతే ఆయన పరిశీలన చేయడానికి వస్తానో ఆయన ప్రొఫెసర్, ఆయన అడుగుతాడు. ఈయన దగ్గర ఒక బుక్, ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఇలా బేసి తిరగేసి ఇదేంటి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతారట. అంతకుముందు ముగ్గురు ఎక్కడ అనేక దేశాల నుంచి వస్తారు. ఆ ముగ్గురు కూడా పోయిందంట. అంటే రీసెర్చ్ ఆయనకి గోల్డ్ మెడల్, ఆ తర్వాత ఆయనకి డాక్టరేట్ ఇస్తాం. అలాంటిది అందరూ పోతే ఇతను అనుకున్నాడట, నాది కూడా పోతుంది, నేను అంతంత మాత్రం ఇంగ్లీష్ వచ్చు, నాది పోతుంది అనుకున్నాడు. కానీ దేవాది దేవుడు అతను రాగానే అతని పేరు చదివాడట. ఆయన సుబ్రహ్మణ్యం సంథింగ్ ఏదో ఉంది. ఆ సుబ్రహ్మణ్యం పక్కన క్రిస్టియన్ పేరు గిడియన్ సుబ్రహ్మణ్యం అని ఉన్నది. గిడియన్ అన్నాడు. అవునండి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి దేవుని నమ్ముకున్నాను అన్నాడు. దేవుని నమ్ముకున్నాను అనగానే ఈ పుస్తకం మానేసి పెట్ట. ఈ పుస్తకం ఆయన అడగటం లేదట. నీ సాక్ష్యం చెప్పన్నట. సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం ఏంటి, నువ్వు ఎలాగా నమ్ముకున్నావు, ఏంటి పరిస్థితి అని అంటే ఆయన సాక్ష్యం అంతా చెప్పుకొస్తే కాఫీ తాగుతావా అని అడిగాడట. ఒక ప్రొఫెసర్ కాఫీ తాగమంటున్నాడు. నువ్వు అంటే ఆయన కోప్పడతాడేమో, సర్పాగుతాను అన్నట్ట. 2 కాఫీ తాగమన్నట్ట. 2 కాఫీ తీసుకొచ్చిన తర్వాత కాఫీ తాగి ఆయన సాక్ష్యం విన్న ఆయన కౌగలించుకుని నువ్వు పాస్ అయ్యి వెళ్ళన్నట్ట. దేవుని కథలు జరిగిన హల్లెలూయా. నీ స్థితిని మార్చగలిగే దేవుడు ఆయన, నీ పరిస్థితిని మార్చగలిగే దేవుడు ఆయన. నీకు ఒక లిమిట్ ఉన్నదేమో, ఆ లిమిట్ని దాటి నేను ఎంత దూరమైనా తీసుకెళ్ళగలదు. నీ దేవుడు యెహోవా, ఆయన ఒక్కడే నీ దేవుడు. ఆయన నీ లిమిట్స్ ని మార్చగలడు. 12 మంది కలిగిన సంతానం ఆయనది.
ఆయన పేరు యాకోబు. 12 మంది మగపిల్లలు కలిగి ఉన్నాడు. అయితే 11వ వాడు పేరు యోసేపు. ఆ యోసేపు అందంగా ఉంటాడు, రూపసిగా ఉంటాడు. వాడు నిలువుటంగి కొన్నారట తండ్రి, అంటే బాగా ప్రేమిస్తున్నాడు. ముందు పుట్టిన 10 మంది అన్నలు కూడా అది గొర్రెలు మేకల్ని కాయడానికి వెళ్ళే వాళ్ళ నాన్నగారు అన్నాడు, చాలా దూరంలో మీ అన్నలు ఉన్నారు, ఆ యోగక్షేమాలు కనుక్కునరా అని పంపిస్తుంటే ఈయనేమో నడిచి వెళ్తున్నాడు. దూరం నుంచి చూసాడు యోసేపుని. రే కలలుగానే వడుస్తున్నాడు రా, వీడికి మనం దాసోహం అవ్వాలట, వీడికి మనం నమస్కారం చేయాలట, వీడి కళ్ళ కంటున్నాడు రా, ఈ కళ్ళలు ఏమవుతాయి చూద్దాం రండిరా, వీడిని చంపుదామని. దేవుని సెలవుల కన్నా దేవుని ప్రేమించే ఏ వ్యక్తిని కూడా ఏమి నువ్వు చేయలేవా? నువ్వేమి చేయలేవు. నీ ఆలోచన వేరుగా ఉన్నది. నీ ఆలోచన మార్చగలిగే దేవుడు అయినా నిన్ను దీవించాలి అని అనుకుంటే ఎవరు నిన్ను ఆపలేదు. నీ తలుపులు ఎవరు మూసేయలేరు. దేవుడు తెరిచాడు నీ ఎదుట. యోసేపు ఎదుట ఆయన ద్వారాలు తెరిచిన ఆ ద్వారాలు మూయాలని 10 మంది అన్నలు కూడా కంకణం కట్టుకున్నారు. ఒరే ఈయన్ని చంపుదాం, వీడి కళలు ఏమవుతాయో చూద్దాం, వీడికి మనము వంగి నమస్కారం పెడతామట, మన తల్లిదండ్రులు కూడా వంగుతారట, నమస్కారం పెడతారట, వీడు గొప్పవాడు అవుతాడట అని. దాంట్లో ఒకడు అన్నాడు, ఒరే చంపేదానికంటే ఆ నీళ్లు లేని నూతులో తోసేద్దామన్నాడట. పనులు ఇప్పటికైనా చచ్చిపోతాడు ఆహారం లేకుండా. నీరు లేదు, ఆ నుయ్యది ఎండిపోయింది, దాంట్లో పడద్దాం, వాడు చస్తాడు. దేవుడు వారి యొక్క ఆలోచన మార్చేసాడు. అంతలోకి భోజనాలు కూర్చుంటే ఆ పెద్దన్న లేడు, ఆయన బయటికి వెళ్తే అక్కడి నుంచి ఒక ఐగుప్తునే ఆ దేశానికి వెళ్తున్నారు గుగ్గులు అనుకునేవాళ్ళు. వాళ్ళని చూసి ఒరే ఆడు ఎక్కడ చచ్చేదానికంటే బానిసగా అమ్మేద్దామురా అని 20 తులాలు వెండికి అమ్మేశాడు. 20 తులాలు వెండికి అమ్మేశాడు. వాడు బానిసగా వెళ్ళిపోయాడు. బానిస బ్రతుకంటే ఏంటో తెలుసా? నీచమైన బ్రతుకు. ఆ రోజుల్లో వాడిని దెబ్బలు కొడతారు, ఏమైనా సరిగ్గా చేయకపోతే. సరిగ్గా భోజనం పెట్టరు. యజమాని ఏం చెప్తే అది చేయాలి. అలాగా యవనస్తుడైన యోసేపు ఐగుప్తుకి అమ్మబడ్డాడు. వాడిని వేలం వేసుకున్నారు. అక్కడున్న రాజు దగ్గర ఉన్న మంత్రి పొతిఫర్ అనే వాడు, వీడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చిన్నవాడైన బాగున్నాడు అని చెప్పి వాడు పని కోసం పెట్టుకున్నాడట. వాడు ఎప్పుడైతే పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు, దేవుడు అతనికి తోడైంది. దేవాది దేవుడు అతను వచ్చినప్పుడు నేను బాగా అభివృద్ధి పొందానంట. ఆ యజమాని అన్నాడట, నా ఇంటికి నువ్వు యజమానిగా ఉన్నా అన్నాడట. అడు బానిసగా వెళ్ళాడు. అన్నదమ్ములు అమ్మేశారు. దేశం వెళ్ళాడు. మాట ఏమి చేత కాదు. అక్కడ భాష వేరు, అక్కడ తల్లిదండ్రులు లేరు, అన్నలు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు. నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీకు ఎవరు లేకపోయినా సరే నా సత్యం గల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అతను తోడుగా ఉన్నది అన్నట ఆ ఇంట్లో అంతా కూడా మారిపోయింది, ఆశీర్వదింపబడ్డది. వాడు చూశాడు, నువ్వు అడుగు పెట్టగానే నా ఇల్లు చాలా ఆశీర్వదింపబడ్డది. నువ్వు ఇంటికి ఉండు, ఇంట్లో ఏమున్నదో నాకు తెలియదు కానీ అన్నిటికీ నిన్ను అధికారం చేస్తున్నాను. అధికారం చేశాడు. అక్కడ ఉన్న యజమానురాలు, వీడు బాగున్నాడు, అందంగా ఉన్నాడు, వీడితో నేను పాపం చేయాలని అనుకుంటే వాడు ఒప్పుకోలేదు దేవుని భయం వల్ల. ఆవిడేం చేసిందంటే భర్తతోటి, ఎదుగో వీడు నన్ను బలవంతం చేయబోయాడు అని అంటే వాడు కోపం వచ్చిందట. వాడు రాజు ఖైదీలున్న ఆ రాజును ఖైదీలు ఎక్కడైతే బంధింపబడ్డారో అక్కడ ఇతను కూడా ఖైదీగా చేసేసారు. చెరసాలలో వేస్తే అక్కడ రాజు ఒక కళ కన్నాడు. ఆ కళకు అర్థం చెప్పాలి. ఆ కళ ఏంటంటే ఒక దండు అంటారు. ఒక వెన్నులో నుంచి ఇలాగా ఒక దాంట్లోంచి 7 వెన్నులు పుట్టుకొచ్చాయట. అది చాలా పుష్టిగా ఉన్నదట. రాజు స్పష్టంగా చూస్తున్నాడు. అయితే దాని తర్వాత ఒక పేల ఎన్ను వచ్చిందట.
ఆ పేలయ్యను వచ్చి అసహ్యంగా ఉన్న ఆ పేలయ్యను బాగా బలంగా ఉన్న ఆ ఏనుగుని తినేసిందంట. రాజు కలత చెందాడట. ఎంత బలంగా ఉన్న ఏనుగుని ఇది తిన్నా సరే అది ఇంకా పేలగానే ఉన్నదట, అది ఇంకా నీరసంగానే ఉన్నదట. ఏంటబ్బా అని కలత చెంది మళ్ళా పడుకున్నాట. మళ్ళా పడుకుంటే ఒక ఏటిలో నుంచి ఆవులు వచ్చినాయంట. 7 పుష్టిగల ఆవులు వచ్చాయి. అవి ఎక్కడ కూడా ఆ దేశంలో అంత పుష్టిగల ఆవులను చూడలేదట. ఆ ఆవులంట పైకి వచ్చి మేస్తున్నాయట. ఏటిలో నుంచి వస్తున్నాయి, ఏటిలో నుంచి వచ్చాయి. ఆయన ఇంకా పరిశీలనగా చూస్తుంటే పీలగా ఉన్నాయట, అందవికారంగా ఉన్నాయట, బక్క పలసగా ఉన్నాయట. అటువంటిది ఎప్పుడు రాజు చూడలేదు. అటువంటి 7 ఆవులు దాంట్లోంచి వచ్చాయి, ఏట్లోంచి వచ్చాయి. వచ్చిన ఆ 7 పీల ఆవులు బలిష్టమైన ఈ ఆవుల్ని మృంగేసేయట. ఆ మృంగినా సరే అవి కడుపు నిండలేదు, అలా పేలగానే ఉన్నాయి, చాలా అసహ్యంగా ఉన్నాయి. కలత చెందాడు. ఏంటి 2 సార్లు ఎలాగొచ్చింది అని ఆయన ఆలోచన చేస్తుంటే కళకు అర్థం చేసిన చెప్పిన ఒక ఆయన రాజుకి ద్రాక్షరస పానము అందించి గిన్నె అందించే ఆయన అక్కడే ఉండి, నేను కలగన్నాను, కళకు అర్థం చెప్పాడు. అలాగే జరిగింది. మీ కళకు అర్థం చెప్పాలంటే ఆయన పిలవండి అన్నాడు. అప్పటికే చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఎవరు కూడా కళకు అర్థం చెప్పలేకపోయారు, ఎవరు కూడా దానికి భావం చెప్పలేకపోయారు. ఎక్కడున్నాడు యోసేపు? అన్నలు 10 మంది అన్నలు అమ్మేస్తే ఆయన ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో ఫరో ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటిలో దేవుడు అంత ఆశీర్వదించాడు. ఆ ఇంటికి ఆయన యజమానుడయ్యాడు. అక్కడి నుంచి సాతాను ఎక్కడ తీసుకొచ్చిందంటే జైలుకి తీసుకొచ్చింది. జైలులో ఉన్న ఆయన రాజు పిలుస్తున్నాడు పదా అని జైల్లో బట్టలు తీసేశారు, మంచి బట్టలు కటింగ్ వేశారు. తల బాగా కట్ చేయాలి, తల స్నానం చేయించారు, జోడు వేశారు. రాజు ముందు నిలబెట్టాడు. రాజు ముందు నిలబడేటప్పుడు అంటున్నాడు, యోసేపు నువ్వేనా? రాజా నేనే. నువ్వు కళకు అర్థం చెప్తావట కదా. దేవుడు చెప్తేనే కానీ నేను చెప్పలేను. అయితే నేను కలగన్నాను. 2 కళలు చెప్పాడు. 2 కళలు ఒకటే. 7 అనే ఆవులు కానీ 7 అనే ఈ వెన్నులు కానీ పుష్టిగా ఉన్నాయి. ఇప్పటి నుంచి 7 సంవత్సరాలు బాగా పండుతుంది పంట. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ పంట అంతా తినేస్తుంది. అందుకోసమని 7 సంవత్సరాల పంటను పుచ్చుకో. 7 సంవత్సరాల తర్వాత వచ్చే కరువు ఈ ప్రజలు కాపాడడానికంటే ఆయన చప్పట్లు కొట్టి అంటాడు, ఇటువంటి వాడు ఎక్కడన్నా దొరుకుతాడా? నీ స్థితిని మార్చగలిగే దేవుడు ఉన్నాడు. బానిసగా అమ్మబడ్డాడు. అన్నలు 10 మంది కుట్ర చేశారు, కానీ దేవుడు అతను తోడయ్యాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, ఊరేగించండి పెన్నే. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేశాడు. నిన్ను చేయగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను మార్చగలడు. ఆయనకి లిమిట్ లేదు. నీ లిమిట్స్ ఎసెన్స్ ఆయన మార్చగలడు. నీ సరిహద్దును చేపేయగలడు. ఆయన ఇప్పుడు దేశానికి ప్రధాని అయిపోయాడు. పంట అంతా కూడా ఎక్కడ పంట అంతా కూడా ఆ ఊర్లో పెద్ద పెద్ద బడవలు కట్టించి అక్కడే ఉంచాడు. 7 సంవత్సరాలు కూడా పంట పండిన పంటలో సగం పంట అక్కడే దాచాడు. ప్రజలు తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అక్కడి నుంచి మొదలైందండి కరువు. మొదలైంది కరువు. మొదలైతే ఆ పక్క దేశంలో ఉన్నారు, ఐగుప్తుకి దగ్గరలో ఉన్నారు. 3 రోజుల ప్రయాణం అది. ఆ తల్లి, తండ్రి, అన్నలు, తనకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కరువుకి ఇక్కడ ధాన్యం దొరుకుతుంది అని ఐగుప్తులో ఆ 10 మంది అన్నలు వచ్చారు. ఆయనకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు, కానీ గమనించడం లేదు. నేను అమ్మేసిన తమ్ముడు యోసేపు వీడియోనని గమనించలేదు. ఆయన వేష భాష మారిపోయింది. వాళ్ళు మాట్లాడుతున్నారు, హిబ్రూ భాష మాట్లాడుతున్నారు. హిబ్రూ భాష నుంచి వీళ్ళు ఐగుప్తు భాషకి తర్జుమా చేసేవాడు కూడా ఉన్నాడు. ఆయన ఇలాగా ఆపు, నువ్వు తర్జుమా చేయక్కర్లేదు అన్నాడు. వాళ్ళు నమస్కారం చేసి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మా దేశంలో ధాన్యం అయిపోయింది, కరువు వచ్చింది, మేము 12 మంది సంతానం, ఒకడు లేడు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, ఒకడు లేడు.
మేము 12 మంది సంతానం, మాకు బియ్యం దాన్ని విప్పించండి, మాకు కలుగు వచ్చింది అని సాష్టాంగ నమస్కారం పెడుతుంటే ఆ కళ, అంతకుముందు కళ కన్నా ఆ కళ నెరవేరింది. అలా మాట్లాడుతున్న మాట ద్విభాషి అంట. అంటే అటు ఐగుప్తు భాష ఆయనకు వచ్చు, ఇటు హెబ్రీ భాష వచ్చు. వాళ్ళు మాట్లాడుతున్న భాష ఆయన అర్థం చేసుకున్నాడు. అన్నల వీళ్ళే అని ఆయన గుర్తుపెట్టాడు, కానీ తమ్ముడు యోసేపు వీడే అని మాత్రం గుర్తుపట్టలేదు. ఎందుకంటే బానిసగా ఎక్కడో బ్రతుకుతాడు. ఈ దశ ఎవరికి వస్తుంది? ఈ రాజ్యం, ఆ రాజ్యాధిపతిగా ఆయన రాజు తర్వాత రాజంతటి వాడిగా ఆయన ఉన్నాడు. వీడేంటి అని అనుకున్నారే కానీ తమ్ముడు అని గుర్తుపట్టలేకపోయారు. నీ స్థితిని మార్చగలడు. నిన్ను కిందకి లాగేస్తే, నీ అన్నలు, నీ కుటుంబము నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ద్వేషించిన నిన్ను అందరికంటే పైన ఉంచుతాడు. ఒక ఉన్నతమైన అధికారిగా నన్ను ఉంచగలడు. నీ లిమిట్స్ ను మార్చగలడు. ఆయన నీ లిమిట్స్ ను మార్చగలడు. ఆఖరికి తట్టుకోలేకపోయాడు. మీ తండ్రి బ్రతికే ఉన్నాడా అన్న, బ్రతికే ఉన్నాడు. మీకు ఒక తమ్ముడు ఉండాలన్నారు కదా. అంటే ఈ యోసేపు, ఆ తమ్ముడైన బెన్యామీను ఇద్దరు ఒక తల్లికి పుట్టినవాడు. ఆ తమ్ముడు ఉన్నాడు అంటే బ్రతికే ఉన్నాడు. తమ్ముడిని చూడాలనే ఆశ, తండ్రిని చూడాలనే ఆశ. ఆయన తను ఏడ్చేశాడు. ఏడ్చి, నేనే యోసేపు, మీరు అమ్మిన తమ్ముడిని నేనే యోసేపుని, గాబరపడద్దు మీరు. ఈ కరువు వస్తుందని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. నన్ను మీ అందరినీ పోషించడానికి నన్ను ఇక్కడ పెట్టాడు. నిన్ను దేవుడు ఇక్కడ పెట్టాడు. నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలని నిన్ను ఇక్కడ పెట్టాడు. ఎవరు ఏమన్నా సరే దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఎవరేమన్నా సరే దేవుడు నిన్ను హెచ్చించగలడు. నీ లిమిట్స్ చెరిపేసి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలడు. నిన్ను ఎందుకు పెట్టాడు తెలుసా? నీ బంధువులను పోషించాలి, నీ రక్త సంబంధాలను పోషించాలి, నీ వాళ్ళని అందరినీ కూడా నువ్వు పోషించాలి. అప్పుడు అంటున్నాడు, ఇంకా 7 సంవత్సరాలు ఇలాంటి కరువు. ఈ సంవత్సరం మొదలైంది, ఇలాంటి ఇంకా 6 సంవత్సరాలు ఉన్నాయి. బియ్యం బట్టి ధాన్యం బట్టి వెళ్ళడం కాదు. మీరు ఎక్కడికి వచ్చేయండి, నేను పోషిస్తాను. దేశం కాని దేశంలో ఒక బానిసగా ఉన్న యోసేపు తన జీవితాన్ని మార్చగలిగాడు, తన లిమిట్స్ మార్చగలిగాడు. ఆయన ఎక్కడున్నాడు అని అంటే దేశం కాని దేశం ఐగుప్తులో ఉన్నాడు. బానిసగా ఉన్నాడు. బానిసగా వాడు ఈ రోజు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. తండ్రి పరిగెట్టుకొచ్చాడు. చచ్చిపోయావనుకున్నాను, నువ్వు బ్రతికే ఉన్నావా అని ఆడు పట్టుకుని కౌగిలించుకుని ఏడ్చాడు. నాన్న, నేను బ్రతికే ఉన్నా, నువ్వేమీ బాధపడవలసిన విషయం లేదు. ఎస్, నిన్ను దేవాది దేవుడు పిలిచాడు. దేవాది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ లిమిట్స్ ని మార్చేస్తాడు. నీ స్థితిని మార్చగలిగే దేవుడు. అటువంటి దేవుడే నా దేవుడు. ఆ దేవుడే యెహోవా దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆ దేవాది దేవుడు ఏం నిజంగా చేయగలడు. సూర్యచంద్రులను ఆపగలిగిన దేవుడు. అయినా చనిపోతాడు అనుకుంటే ఆ రాతకుండను మాన్పి, ఇదిగో నీకు నేను చూపిస్తాను అన్నాడు. అప్పటికే ఎండ 10 మెట్లు ఎక్కేసింది. 10 మెట్లు ఎక్కిన ఆ ఎండ మళ్ళా కిందకి దిగడం ఉన్నది అసాధ్యం. కిందకి దిగింది. దేవుడు చేయగలడు నీ జీవితంలో. ఎబ్బేసు అంటే దుఃఖపుత్రుడు, తల్లి కన్నది వాదనతో, ఎందుకు నా దరిద్రుడా నువ్వు, ఇదిగో నేను అన్ని కోల్పోయాను, నీకు ఏమున్నది, నేను దుఃఖంతో కంటున్నాను రా. ఎబ్బేసు దుఃఖపుత్రుడా అంటే దేవునికి ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నా మీద ఉంచు, నా సరిహద్దుల్ని విశాలపరచు, నన్ను ఆశీర్వదించు, నాకేం తప్పు రాకుండా చెయ్యి అంటే ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడట. అన్నదమ్ముల్లో గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఈరోజు ఏం తక్కువైంది నీకు? నీ లిమిట్స్ మార్చగలిగే దేవుడు ఉన్నాడు. ఈరోజు ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు బాగా తాగుబోతు. వాళ్ళమ్మ 30 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చింది. చనిపోతుంది, ఊపిరి తీయలేకపోతుంది, నడవలేకపోతుంది. ఆ మీటింగ్స్ పెట్టాను, అక్కడ గ్రౌండ్స్ పెట్టాను. ఆ గ్రౌండ్స్ లో పెడితే వచ్చింది. ప్రార్థన చేశాం. మరుసటి రోజు నడుచుకుంటూ వస్తుంది. కాటగా అయిపోయింది.
మనిషి బలంగా అయింది. 3వ రోజున బాగా ఉంది. ఆ 3వ రోజున బాగా ఉండి వెళ్ళిపోయింది. దేవునికి దూరం అయిపోయింది. బాగుపడిపోయింది కదా అని వెళ్ళిపోయింది. ఒక కొడుకు కూతురికి పెళ్లి చేసింది. ఆ కొడుకు పేరు నరేష్. వాడు తాగుబోతు. ఏం తాగుతాడు. ఆ రోజంతా తాగుతాడు, తిండి తినడు. ఆ తల్లి మళ్ళా ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి వచ్చి కొడుకుని తీసుకొచ్చి నన్ను ముట్టి నీ దేవుడు స్వస్థత ఇచ్చాడే, అలాంటి స్వస్థత నా కొడుకు ఇస్తే నా కొడుకు తాగురు మానేస్తాడు కదా. తీసుకొచ్చింది ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అన్న కొడుకు వచ్చాడు. వాడు ఎంత బొట్టు పెట్టుకొచ్చాడు. నేను తప్పుగా మాట్లాడు, ఎందుకంటే ఏంటి నా బొట్టు అన్నా. బొట్టు అంటే నేను బాగా చదవాలని ఈ రోజు నాకు పూజ చేశారు, బొట్టు పెట్టారు అన్నాను. నేను అన్నాను, నీకు నమ్మకం ఉంటే నేను ప్రార్థన చేస్తాను, అడిగేసుకో, మొక్కమంతా పేటగా చేసుకో. వాడు వచ్చాడు, కాళ్ళు పూసుకున్నాడండి. బైబిల్ శిరస్సు మీద పెట్టాను. రే, నువ్వు బాగా చదవాలి, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు తెలివితేటలు ఇస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు. నీ లిమిట్స్ మార్చేస్తాడు, నీ స్థితిని మార్చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు. ఏ రోజు నుంచి దేవుడు నీ చేతుల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నీకు మంచి జ్ఞానం ఇస్తాడని నేను ప్రార్థన చేస్తాను. ఎస్, ఎంతో మంది జీవితాలు మారాయి. తాగుబోతుల జీవితాలు మారాయి, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు. రా, సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నీ దేవుడు నీ లిమిట్స్ ని మార్చేస్తాడు. నువ్వు చూడవసరం లేదు, నీ స్థితిని చూడక్కర్లేదు. ఈ ఐగుప్తులోనే ఇలా చూడండి, ఐగుప్తులోనే ఫరో అనే ఒక రాజు ఉన్నాడు. ఐగుప్తులోనే ఫరో అనే రాజు ఉన్నాడు. ఎప్పుడైతే యోసేపు ఇక్కడికి వచ్చారో తన అన్నదమ్ములు అందరూ కూడా కుటుంబంతో 70 మంది ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ 1000 మంది గాను 1,00,000 మంది గాను తయారయ్యారు. రాజు వీళ్ళని బానిసలుగా చేసేసాడు. యోసేపు చనిపోయాడు. ఒక రాజు, తెలియని రాజు వచ్చాడు. ఆయనకి అప్పటికే చనిపోయాడు. యోసేపు చనిపోయాడు. కుటుంబం అంతా అక్కడ బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఈ ఐగుప్తు వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు హెబ్రీలు అంటారు. ఆ స్త్రీ మగపిల్లను కానీ కన్నట్లయితే రే చంపేయండి రా అని అన్నాడు. సంతానం ఎక్కువైపోతుంది. యోసేపు ఉన్నప్పుడు వచ్చిన వాడు 430 సంవత్సరాలు అక్కడ అందరిని చంపేయడం మొదలు పెట్టారు. అమ్రాము ఎగివేద్ అనే దంపతులకి 3వ సంతానము మోషే పుట్టాడు. చాలా అందంగా ఉన్నాడు అనుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఒకవేళ చంపాలని అనుకుంటే పుట్టిన బిడ్డని పుట్టినట్టుగానే నైలు నదిలో పాలిస్తే నైలు నదిలో ముసళ్ళు ఉండేయట, తినేసే పిల్లల్ని. అలాంటి స్థితిలో 3 నెలలు పెంచిందట తల్లి. ఏడుపు వినబడకుండా వాడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే సైనికులు పహారా కాస్తున్నారు. ఏ కుర్రాడు ఏడుపు విన్నా అక్కడికి వెళ్ళి ఆ కుర్రాడు నైలు నదిలో పారేయాలి, దాంట్లో ముసళ్ళు తినేయాలి. అటువంటి ఆ సమయంలో ఎగివేదు తన కుమారుడిని 3 నెలలు పెంచి వీడు ఇంకా ఏడుస్తాడు, నేను నాపలేకపోతున్నా అని చెప్పి జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి ఆ నైలు నదిలో ఆ జమ్ము పెట్టి ఆ జమ్ము పెట్టిలో కుర్రాన్ని పెట్టి అక్కడికి రాజకుమార్తె వచ్చింది స్నానానికి. వాడి యొక్క ఏడుపు వినిపించింది. జమ్ము పెట్టే ఆ నైలు నదిలో స్నానం చేయడానికి దగ్గరగానే ఉంది. అక్కడ వాళ్ళ అక్క మిరియాము కాపలా పెట్టిన ఆ మిరియాము చూస్తుంది. తమ్ముడిని తీసుకుని ఆయనకి నీటి నుంచి తీయబడ్డాడు కాబట్టి, మోసెస్ నువ్వు నీటి నుంచి తీయబడ్డావు, నీటిలో నాకు దొరికావు, నీకు మోసే అని పేరు పెడుతున్నా, మోసెస్ అని పేరు పెట్టింది. అందులో అక్క మిరియాము వాడికంటే పరిగెత్తుకొచ్చి, అమ్మ వీడికి పాలు ఇవ్వడానికి దాదీని పిలవనా అన్నది. ఆ మాట రాజు యొక్క కూతురికి చాలా బాగుంది. నేను ఎక్కడ పాలిస్తాను, ఒక తల్లిని తీసుకురామంటే తన తల్లినే తీసుకొచ్చిందే. ఇప్పుడు ఎక్కడ పెరిగాడో తెలుసా, ఆయన చంపవలసిన వాడిని రాజు కోటలోనే పెరుగుతున్నాడు. రాజు కోటలో పెరిగాడు. ఏ రాజు అయితే
ఈ హెబ్రీల్ని చంపాలనుకున్నాడు. ఆ పిల్లవాడు మోసి ఎక్కడ పెరిగాడంటే ఆ కోటలోనే పెరుగుతున్నాడు. వాడు ఆ రాజు తర్వాత రాజు అంతటి వాడు కావాలి అనుకున్నాడు. రాజు అందరినీ చంపాలని, ఎవరిని చంపాలని అనుకున్నాడు. హెబ్రీలో ఉన్న ఒక కొడుకు కూతురి చేత దాంట్లో పెంచబడుతున్నాడు. యుద్ధ విద్యలు వచ్చినాయి. ఆడ బానిస కాకుండా రాజు తర్వాత రాజు అంతటి వాణ్ణి చేశాడు. గొప్ప సూర్యుడు అయ్యాడు. యుద్ధాలు చేస్తున్నాడు. దేవుడు నీ స్థితిని మార్చగలడు. దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. చచ్చిపోవాలి నువ్వు, బ్రతికించాడు దేవుడు. నీటి నుంచి తీయబడ్డా ఆయనకి మోసేయాల్సి అని పేరు పెట్టారు. ఏ రాజు అయితే చంపమన్నాడు ఆ రాజు కోటలో రాజుకు తెలియకుండా పెరుగుతున్నాడు. ఆయన నీ లిమిట్స్ ని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. అట్టి దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నవాడు అని వాడు ఆయన ఉన్నాడు. ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి ఎవరు కూడా నీ స్థితిని మార్చలేరు. కానీ నీ స్థితిని మార్చగలిగేవాడు, నీ లిమిట్స్ ని ఆయన అధిగమించి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన పేరు యేసయ్య. ఆ యేసయ్య నీ జీవితాన్ని మార్చమని అడుగు, ఈ రోజు మారుస్తాడు. యోసేపు యొక్క జీవితాన్ని మార్చగలిగిన వాడు, మోషేను మార్చగలిగిన వాడు, రాజైన హిజ్కియా జీవితాన్ని మార్చగలిగిన వాడు, మరి ఎబ్బేసు అనే ఆ దుఃఖపుత్రుడిని తన యొక్క జీవితంలో ప్రార్థన చేస్తే మార్చగలిగిన దేవుడు ఇంకో ఎంతో మంది ఉన్నారు. బైబిల్లో దేవుడు మార్చగలడు. నీ జీవితాన్ని మార్చగలడు. నీకు బంధాన్ని కురిపించగలడు. నీకు దాహానికి నీరు ఇవ్వగలడు. నీ జీవితాన్ని అన్లిమిటెడ్ గా, లిమిట్ లేకుండా ఆయన చేయగలడు. ఆయన లిమిట్ లేనివాడు. ఆయనకి లిమిట్ లేదండి. మనం లిమిట్ ఉన్నది. మనకి కొంతవరకు మనం చేయగలం. ఆయనకి లిమిట్ అనేది లేదు. ఇది చేయలేడు అనేది లేదు. ఇజ్రాయేల్ అలాగే అన్నారు, మాకు అరణ్యంలో నువ్వు భోజనం పెట్టగలవా అన్నాడు. ఆకాశం తెరిచాడు, మన్నాను కురిపించాడు. ఈ అరణ్యంలో మాకు మాంసం ఇవ్వగలవా అని అడిగారు. ఆయన శోధించాడు. సముద్రం నుంచి గాలి రప్పించాడు, తూర్పు గాలి. మరి పిట్టలన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. ఇలాగ వాలితే అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఆ పిట్టలు పట్టుకుని వాళ్ళు మాంసం వండుకొని తిన్నారట. నీరు లేదు అరణ్యంలో, నీరు ఇవ్వగలడా? శోధిస్తూనే ఉన్నారు. ఇవ్వగలడు, నీ దేవుడు ఇవ్వగలడు. ఏదైనా ఇవ్వగలడు. నువ్వు నమ్మితే నీ జీవితాన్ని మార్చేయగలడు. ఆయన బండను కొట్టమన్నాడు. బండను కొట్టగానే నీరు ఈ రోజు కూడా ఆ బండ నుంచి నీరు వస్తూనే ఉంది. ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినప్పుడు అది అలాగా వారి వెనకాతల అది పారుతూనే ఉంది, అది వెళుతూనే ఉంది. ఆ నీరు తాగుతూనే ఉన్నారు. ఆయన పంపించిన ఆహారం తింటూనే ఉన్నారు. చూడట అది అరిగిపోలేదట, కాడు వాయలేదు, బట్టలు మాసిపోలేదు. దేవాది దేవుడు ఆయన అన్లిమిటెడ్ పర్సన్, అన్లిమిటెడ్ గాడ్. ఆయనకి లిమిట్ లేదు. మనం పరిమితులం, ఆయన అపరిమితుడు. నీ జీవితాన్ని ఎంతకైనా మార్చగలడు. ఏ స్థితికైనా మార్చగలడు. ఏ పరిస్థితినైనా ఆయన చేంజ్ చేయగలడు. ఒక మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా కూడా ఆగమనంటే దేవుడు ఆపేయడం. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ అక్కడలో ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితి నీకు కావాలో నాకు తెలియదు. కానీ ఈరోజు నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అడిగితే దేవాలయ దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ఎబ్బేసు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేదా? యోసేపు స్థితిని మార్చలేదా? ఆయన బానిసగా వెళ్ళాడు ఐగుప్తుకి, ఆ దేశానికి ఆయన అధికారి అయ్యాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి, నా దేవుడిని అడుగు. ఇదిగో నేను నమ్ముతాను, ఈరోజు నా స్థితిని మార్చుకొని నువ్వు అడుగు. ఆయన నాయి బ్రాహ్మణుని అంటాడు. నా పేరు నాయి, నేను శర్మ దేవుని నమ్ముకున్నాడంట. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. బైబిల్ దగ్గర పెట్టి కన్నులు
ఎర్రగా అయిపోయినాయి. సాయంత్రం 2వ గంట కట్టుకుంది. 2వ గంట కట్టుకుంటే బైబిల్ చదివేవాడు దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు కదా. నేను నమ్ముతున్నాను, విశ్వాసం అనే మాటతో నేను నమ్ముతున్నాను. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. రేపు నాకు భోజనానికి డబ్బు కావాలి. 3 రోజుల నుంచి భోజనం లేదు. నా భార్య భోజనము వండలేదు. ఎందుకంటే నేను తాగి డబ్బంతా ఖర్చు పెట్టేశాను. ఈ 3 రోజులు ఎవరు నాకు పని ఇవ్వలేదు. రేపు నాకు డబ్బు కావాలి. నేను ఉదయమే వెళ్ళాలనంటే నా కన్నులు ఇదిగో చాలా బాధగా ఉన్నాయి. నేను మందు వేసుకోవడానికి కూడా డబ్బు లేదు. నా కన్నులు వాచిపోయాయి, ఎర్రగా అయిపోయాయి. ఉదయానికల్లా నాకు స్వస్థతను దయచేయాలి. ఆయన నమ్మకంతో ప్రార్థన చేశాడు. పడుకున్నాడు. కరకరలాడుతున్నాయి. మధ్యరాత్రిలో కరకరలాడడం మానేసి వెళ్ళాడు. లైట్ వేసుకున్నాడు. అద్దం దగ్గర చూసుకుంటే కళ్ళు దాటగా కనపడుతున్నాయి. ఎగురు గంతేసాడు. ఉదయం నేను వెళ్ళిపోతాను, ఉదయం వెళ్ళి నేను ఉదయమే తీసేస్తాను. 10 గంటలకు తీయవలసినాడు, 6 గంటలకే తీసాడట. 6 గంటలకు తీసి ఎవరు వస్తారా పనికి, నేను వడ్రంగి పని చేస్తున్నా, ఎవరు వస్తారని తుడుచుంటే వెనక నుంచి ఒక స్వరం వినిపించిందట. రే చాలి, నీకేమన్నా కావాలా అని మనంగా ఉండే. ఎవరు పిలుస్తున్నాను? తుడుస్తున్నవాడు మమ్మ వెనక్కి తిరిగాడట. రే చాలి, నీకేమన్నా కావాలండి. వాడెవడు 5-10 ఇస్తే వాడు బాగుపడినాడు. ఈడేంటి నాకు ఇవ్వడం ఏంటి అని చాలి మరొకసారి 3వసారి మాట్లాడుతున్నా. నీకేమైనా కావాలా, అవసరం ఉన్నదా? అప్పుడు అన్నాడట, నాకు అవసరమే, డబ్బు కావాలండి. నీకు 1000 రూపాయలు ఇవ్వనా అని అన్నాడు. ఆశ్చర్యపడుతున్నాడు. నీ స్థితిని మార్చగలిగే దేవుడు. 3 రోజుల నుంచి అన్నం లేదు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవాది దేవుడు నన్ను పంపించి, అలాంటి వాడిని నేను 20 సంవత్సరాలు దేవుడు కార్యం చేస్తే మర్చిపోయాను. నా స్థితిని దారుణంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా దేవాది దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయడానికి మళ్ళీ నేను వచ్చాను. నా దేవుడు నా స్థితిని మార్చాడు, నా పిల్లల్ని మంచి స్థితిలో ఉంచాడు అని. ఆయన నీ స్థితిని మార్చగలిగే దేవుడు, నీ పరిస్థితిని మార్చగలిగే దేవుడు, నీ లిమిట్స్ ని అన్లిమిటెడ్ గా చేయగలిగే దేవుడు. నువ్వు బానిసకున్నావా? ఆయన రాజును చేయగలిగే దేవుడు, నీ స్థితిని మార్చగలిగే దేవుడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నదమ్ములు అక్కడికి వచ్చారు, తండ్రి అక్కడికి వచ్చాడు. వాళ్ళు నీ పోషిస్తున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడు కోరుకున్న వ్యక్తివైతే దేవాది దేవుడు అడుగు, నా ఫ్యామిలీని నేను పోషించాలి, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచు, నా తల్లిని, నా అన్నదమ్ముల్ని, పిల్లల్ని అందరినీ కూడా నేను పోషించాలి. నేను బానిసగా ఉన్న ఈ స్థితి నుంచి నన్ను యోసేపు లాంటి ఒక గొప్ప స్థితికి తీసుకురా అని నువ్వు అడుగు. దేవుడు చేయగలడు. ఈరోజు నమ్ము, దేవుడు గొప్పవాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. మన ముందు నిలబడతాం.